ముగ్గురిలో పొరుగువాడు ఎవరు? కనికరము చూపినవాడే. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి సమరయుని కథలో యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు ధర్మశాస్త్ర బోధకుడు ఇచ్చిన జవాబు సరిగా సమాధానం ఇచ్చామని చెప్పారు. ఈరోజు మనం క్రీస్తు కారుణ్య మహోత్సవం జరుపుకుంటున్నాం. మిమ్మందరినీ కూడా ఈ యొక్క మహోత్సవానికి ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు ఈ యొక్క మహోత్సవం జరుపుకోవడానికి మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన ఏకశిలానగర్ విచారణ గురువు ఫాదర్ జెరోమ్ గారికి ఈ యొక్క మహోత్సవ బలి పూజ మరి ముఖ్య సమర్పకులుగా విచ్చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకించి స్వాగతం తెలియజేస్తున్నాను. ఫాదర్ గారు 3 పూజలు చేసి వచ్చారు. ఇది 4వ పూజ కాబట్టి ఈరోజు బాగా త్యాగం చేస్తున్నారు. ఈ పండుగ రోజు గొప్ప అర్థాన్ని అందిస్తున్నారు. మరియు ఫాదర్ ప్రశాంత్ గారు నాకు వెడం ప్రక్కన మల్లక్పల్లి విచారణ గురువులు, వారు కూడా పూజలు చేసి మరి వారి యొక్క విచారణ నుండి చాలామందిని యొక్క మహోత్సవానికి తీసుకొచ్చారు. చాలా సంతోషం. వారందరికీ కూడా ఫాదర్ గారికి మరియు ఫాదర్ భరత్ గన్పూర్ నుంచి వారు పవిత్ర శిలువ సభ గురువులు, వారందరికీ కూడా మనందరి తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాము. మేము మీ అందరి కొరకు ఈ యొక్క బలి పూజ సమర్పిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా మన మైత్రాశ్రమంలో పీఠాధిపతులు, గురువులు, మఠవాసుల కొరకు ప్రత్యేకంగా మరియు ఈరోజు ఈ మహోత్సవంలో మీ కొరకు బలి పూజ సమర్పిస్తున్న మా గురించి ప్రార్థించగలరని ఆహ్వానిస్తున్నాను. ఓ సర్వేశ్వర, నీ ప్రజలను కరుణించుము, వారిని ఆపదల నుండి కాపాడుము. దయామయుడవు, కరుణామయుడవు, ఈ మీ బిడ్డలపై కరుణ చూపుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గౌరవనీయులు మన విచారణ గురు ఫాదర్ డి జోసెఫ్ గారు, అలానే నా మిత్రులు ఫాదర్ ప్రశాంత్ గారు మల్లక్పల్లి, హోలీ క్రాస్ సభకు చెందిన ఫాదర్ భరత్ గారు, సిస్టర్స్, సంఘ పెద్దలు, గ్రామస్తులు, ఇతర గ్రామాల నుండి వచ్చిన బిడ్డలు, పాస్కా 2వ ఆదివారంలో ఉన్నాం. పాస్కా 2వ ఆదివారంలో మనం జరుపుకునే పండుగ ఏం పండుగ చెప్పండి పెద్దగా? ఈరోజు దివ్య కారుణ్య పండుగ. నాకు తెలుసు కొంచెం వేడిగా ఉంది. ఈ వాతావరణం ఎంత వేడిగా ఉందో దేవుని కరుణ అంత చల్లగా ఉంటుంది. పూజ అయిపోయే వరకు మీకు చెమటలు పోయడం తప్పనిసరిగా. ఆ చెమటతో పాటు శరీరంలో ఉన్న రోగాలు పోతాయి, క్రిములు పోతాయి. కాబట్టి గొనుక్కోకుండా, కొంచెం వేడిగానే ఉంటుంది వాతావరణం, అందరికీ తెలుసు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దేవుడి మీద మనసు ఉంచుకొని, ఈరోజు మిమ్మల్ని ఎవరిని కూడా దేవుడు వట్టి చేతులతో పంపివేయడు. బైబిల్లో ఒక పట్టణం ఉంది, ఒక వాక్యం ఉంది, దేవాలయానికి వట్టి చేతులతో, చెప్పండి, వట్టి చేతులతో రావాలా? రాకూడదు. కానీ దేవాలయం నుండి పోయేటప్పుడు కూడా వట్టి చేతులతో పోకూడదు. హృదయం నిండా దైవ ప్రేమ, దేవుని శక్తి, సంతోషం, సమాధానం నింపుకొని పోవాలి. చక్కగా ఈరోజు దివ్య కారుణ్య పండగ ఇంత ఘనంగా ఫాదర్ గారు చెప్తున్నారు. పొద్దున్నే
ప్రభు ఇచ్చినటువంటి మరి ప్రేరణతో చక్కగా ఏర్పాటు చేశారు. గుళ్ళో అయితే ఇంతమందికి పట్టరు, తప్పనిసరిగా సగం మంది బయటే ఉండాలి. కనుక మీలో ఎవ్వరు కూడా ఇక్కడున్న మేము నలుగురం గురువులం, మాతో పాటు కనపడని అచీష్టులు, పునీతులు, దేవదూతలు ఈరోజు మీ త్యాగాన్ని చూసి మీకు ప్రతి ఒక్కరికి దేవుని కరుణ, దేవుని దయ మీరు పుష్కలంగా పొంది మీరు ఇంటికి వెళ్తారు. కనుక మీరందరూ కూడా ఈ పండగకు వచ్చినందుకు అభినందిస్తూ, ఎవ్వరు కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదు, వెళ్ళరాదు. దైవ ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని వాక్యాన్ని ఆలకించి నిండుగా సప్రసాదం చేసి మీకు తెలియకుండానే అనేక ఆశీర్వాదాలు దేవుడు మీ పిల్లలకు మీకు ఇస్తారు. దివ్య బలిపూజ మహా అద్భుతం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైన ఆరాధన దివ్య బలిపూజ. ఏది జరిగినా పూజలోనే జరగాలి. ఎందుకంటే ప్రభువే మీ హృదయంలోనికి వస్తాడు. సప్రసాదము ద్వారా ఆయన మీలో ఉంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ ఇస్తాం, ఆ టాబ్లెట్ మనం వేసుకుంటాం, డాక్టర్ మనలోనికి రాడు. కానీ పూజలో పరమ వైద్యుడైన క్రీస్తే మనలోనికి, మన అంతరంగంలోనికి వచ్చి మనల్ని పరీక్షించి అన్నీ సరిదిద్దుతారు. మీ కుటుంబంలోనికి వస్తాడు. దేవుని బిడ్డలారా, కనుక చక్కగా మనసుతో ఏకాగ్రతతో నిండు పూజలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన, మన పూజలు అంగీకరించాలి అంటే మనం చేసిన పాపములన్నిటిని కూడా క్షమించబడాలి. యెషయా ప్రవక్త అంటాడు, నేను ఆశీర్వాదాలు ఇస్తున్నాను. దేవుడు అంటాడు, మీ పాపములే అడ్డుగోడగా ఉన్నవి, మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాను, కానీ మీ పాపాలే మీకు నాకు అడ్డుగోడగా ఉన్నవని. పూజ అంటే, పండగలంటే ఈ అడ్డుగోడలన్నీ కూలదొరుసుకొని మన బంధుత్వాన్ని దేవునితో బలపరుచుకునే రోజు దేవుని బిడ్డలారా. కనుక చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక క్షణం దేవునికి వ్యతిరేకముగా, మన ఇరుగు పొరుగు వారికి వ్యతిరేకముగా మనము చేసిన పాపములన్నీ జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి ధిక్కరించినారా? సర్వేశ్వరుని ఆజ్ఞలు మర్చిపోయారా? దేవుణ్ణి ఆరాధించాలి. జీవితంలో ఆయనకే ప్రాధాన్యత, ప్రయారిటీ దేవుడే. ఆదివారం చర్చికి వస్తున్నారా? చిన్న చిన్న సాకులు చెప్పి దేవునికి ఇవ్వవలసిన మహిమను పోగొట్టుకుంటున్నారా? వ్యర్థపరుస్తున్నారా సమయాన్ని? దేవుడిచ్చిన టాలెంట్స్ని, దేవుడిచ్చిన గొంతుని, దేవుడిచ్చిన స్వరాన్ని, దేవుడిచ్చిన తెలివితేటలని వ్యర్థపరుస్తున్నారా? ఆదివారం అప్పు పండుగలు ఎలా జీవిస్తున్నారు? అమ్మా నాన్నని గౌరవిస్తున్నారా? లేకుంటే వాళ్ళని బాధ పెడుతున్నారా? పొరుగువారిని మాటల ద్వారా, క్రియల ద్వారా హత్య చేస్తున్నారా? మోహ తలంపులు, మోహపు పాపాలు, చెడు చూపులు, చెడు సంభాషణలు, చెడు అలవాట్లు, చెడు దృశ్యాలు, ఇవన్నీ మనకు కీడు చేస్తాయి, మనకి హాని చేసేవే. వాటన్నిటి నుండి ఈ దివ్య కారుణ్య పండగ రోజున నువ్వు శుద్ధి పొందాలి. అబద్ధ సాక్ష్యాలు, దొంగతనాలు ఏది కూడా నీకు మేలు చెయ్యదు. దేవుని బిడ్డలారా, క్షమాపణ వేడుకుందామా దేవుణ్ణి? ప్రభువా, మన్నించయ్యా, మేము పాపులము తండ్రి, తెలిసి తెలియక మట్టి నుండి చేయబడ్డాం ప్రభు. అనేకసార్లు బలహీనతల్లో పడిపోతున్నాం. ఈ దివ్య కారుణ్య పండుగ మేము వృధాగా పోనిచ్చుకోకూడదు. ఎంతో ఆశీర్వాదం ఈరోజు మాకు తండ్రి. మాపై కరుణ చూపి మమ్మ మన్నించయ్యా, క్షమాపణ దయచేయమని పశ్చాత్తాప హృదయంతో వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యక ఇండెడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాల్చున్నాను. ఆమేన్. కరుణించు ఈ దీనుని దేవా,
కాపాడు నీ దాసుని, కరుణించు ఈ దీనుని, దేవా కాపాడు ఈ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ సేవ చేయగ వరమీయరావా, నీ సేవ చేయగ వరమీయరావా. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం, శరణం శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని, దేవా కాపాడు ఈ దాసుని, కరుణించు ఈ దీనుని, దేవా కాపాడు ఈ దాసుని. భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. నా దీన ప్రార్థనను ఆలించు దేవా, నా దీన ప్రార్థనను ఆలించు దేవా. నా జీవితాశయం నెరవేర్చుమయ్యా, నా జీవితాశయం నెరవేర్చుమయ్యా. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం, శరణం శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని, దేవా కాపాడు నీ దాసుని, కరుణించు ఈ దీనుని, దేవా కాపాడు నీ దాసుని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకమున దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరలోక
రాజా శక్తి సంపన్నా పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము ఏలిన వార పరలోక రాజా శక్తి సంపన్నా పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం మిమ్మే మేము ఘనపరచెదం జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మము తాకుమయా మా పాపము కడుగుమయా జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మము తాకుమయా మా పాపము కడుగుమయా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం మిమ్మే మేము ఘనపరచెదం పరిశుద్ధ ప్రభువు మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం మిమ్మే మేము ఘనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. లేచి నిలబడండి. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా పండుగ ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను నీ దయను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పరిశుద్ధాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణను పూర్తిగా గుర్తించగలుగుదురు. పరిశుద్ధుడైన దేవ, దివ్య కారుణ్య మహోత్సవమును ఆనందముత్సవములతో జరుపుకొనుచున్న ఈ సంఘముపై మీ ఆశీర్వాదాలను కురిపించండి. నీ కరుణ, నీ దయ, నీ ప్రేమ, నీ జాలి, నీ అనురాగము కొరకు వేచి ఉన్న ఈ బిడ్డలందరినీ ప్రభువా ఈరోజు పరలోక ఆశీర్వాదాలతో నింపండి. తల్లి మరియ ఈ పుణ్యక్షేత్రములో ప్రార్థిస్తూ ఆ దయగల తల్లి మా అందరి కొరకు ప్రార్థించి ఈ బిడ్డలో ఎవరైనా అనారోగ్యముతో ఉన్న ఎడల వారికి ఈరోజు మంచి ఆరోగ్యంను ప్రసాదించి, కష్టాలలో, బాధలలో, ఇబ్బందులు ఉన్న వారిని తల్లి మరియ ప్రార్థన ద్వారా మీరు ఓదార్చి ఆ తల్లి యొక్క పుణ్యక్షేత్రంలో వెలసి
అనేక మందికి క్రీస్తు జీవాన్ని అందిస్తూ ఉంది. ఈ పండుగలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరినీ ప్రభువా ఈరోజు దీవించి నీ వాక్కు ద్వారా బలపరిచి వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి సంతానాన్ని నిత్యము నీ దయాన్ని కృపతో దీవించి ఆశీర్వదించమని కరుణామయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దివ్యకారుణ్య మహోత్సవము. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములు 32వ వచనం నుండి 35వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయంతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువు అయిన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. వందనములు. తండ్రి హృదయము నుండి కరుణధారగా పొంగే ప్రవహిస్తున్న యేసునాథుని దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. మా విశ్వమును ప్రేమతో ఆవరించిన దివ్య కారుణ్యమా, తండ్రి దేవుని వాక్కువైన యేసునాథుని దివ్య కారుణ్యమా, మా విశ్వమును ప్రేమతో ఆవరించిన దివ్య కారుణ్యమా, తండ్రి దేవుని వాక్కువైన యేసునాథుని దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. నరావతారమెత్తిన వాక్కువైన దివ్య కారుణ్యమా, తెరవబడిన గాయము నుండి పొంగి ప్రవహించే దివ్య కారుణ్యమా, నరావతారమెత్తిన వాక్కువైన దివ్య కారుణ్యమా, తెరవబడిన గాయము నుండి పొంగి ప్రవహించే దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను.
నమ్ముచున్నాము నేను మిమ్ము నమ్ముచున్నాను నేను మిమ్ము నమ్ముచున్నాను నేను మిమ్ము నమ్ముచున్నాము. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. రెండవ పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. రెండవ పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. సోదరులారా, యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమి మనకు తెలియును. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినము కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపును పొందుదుము. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యేకమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతో కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసుని ప్రేమ శాశ్వతమైనది. యేసుని ప్రేమ శ్రేష్టమైనది. యేసుని ప్రేమ శాశ్వతమైనది. యేసుని ప్రేమ శ్రేష్టమైనది. యేసుని ప్రేమ ఎంతో ఘనమైనది. యేసుని ప్రేమ అది ఎంతో 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 విలువైనది. అది ఎంతెంతో విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. జుంటి తేనె దారుల కన్నా అమ్మలాలి పాట కన్నా జుంటి తేనె దారుల కన్నా అమ్మలాలి పాట కన్నా పసి పాపల నవ్వుల కన్నా శ్రీ యేసుని ప్రేమ విన్నా. పసి పాపల నవ్వుల కన్నా శ్రీ యేసుని ప్రేమ విన్నా. నేను వదిలినా నీవు వదలవు, నేను మరచినా నీవు మరువవు. ఎన్నడు ఎప్పుడు ఎక్కడ మారదు.
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సుశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇరవయవ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. పునీత యోహాను గారు రాసిన సువిశేషము 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండేరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని శీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగా ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన గదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమును మీరు జీవం పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవుని స్తుతించుదాం. యేసు ప్రభు శిలువ మీద 3 గంటల సేపు ఆ ఘోరమైన ఆవేదనలో ఎత్తిన చేతులతో తండ్రిని వేడి ఉన్నారు. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ వందనం. దివ్య కారుణ్య మూర్తి వందనం. దివ్య కారుణ్య మూర్తి వందనం. మంచి కాపరి వందనం. మంచి కాపరి వందనం. సమాధానకర్త వందనం. సమాధానకర్త వందనం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ప్రభు యేసు దివ్య కారుణ్య మహోత్సవం సందర్భముగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ ఫీస్ట్. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుదాం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కరుణ బైబిల్ అంతా మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ దివ్యకారుణ్య భక్తి మొట్టమొదటిగా నాకు
అందించిన వారు మన నందనం అన్నమ్మగారి సభ సిఎస్ఏ సభ సిస్టర్ జెరోజా గారు 1997 సంవత్సరంలో మేము అక్కడ కరుణాపురంలో ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ యొక్క దివ్య కారుణ్య భక్తి ప్రార్థన నాకు అందజేసి ఉన్నారు. ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉండగా మనసుకు చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతత అనిపించింది. అప్పటి నుండి నేను ఉదయం లేవగానే మొట్టమొదటిగా చేసే ప్రార్థన దివ్య కారుణ్య జపమాల, చాప్లెట్ ఆఫ్ డివైన్ మెర్సీ. దేవుని యొక్క మహాకరుణ నాకు లభించింది అని నా ఆత్మలో నాకు రూఢి అయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు దేవుని యొక్క అనంత కరుణను మానవాళిపై ఆయన కురిపిస్తూ ఉన్నారు. అది మన హృదయములు తెరిచినప్పుడు ఆ అనంత కరుణ మనం అనుభవిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈ యొక్క దివ్య కారుణ్యం మహోత్సవం మనం జరుపుకోవడానికి కారణం కరుణామయుడైన యేసు ప్రభువే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కరుణామయుడు మనకి తెలుగులో వచ్చిన మొట్టమొదటి యేసుప్రభు యొక్క సినిమా కరుణామయుడు. ప్రియమైన సహోదరు, చాలా చక్కగా పేరు పెట్టారు. అంత గొప్ప వ్యక్తిత్వం ప్రభువుది. ప్రియమైన సహోదరులారా, సర్వ మానవాళికి ఆయన ప్రేమాకరణ చూపేవారే. అయితే యేసు ప్రభు పోలాండ్ దేశపు మఠకన్య సిస్టర్ ఫౌస్తీనా గారికి 1930 సంవత్సరంలో దర్శనమయ్యారు. మనం దివ్యకారుణ్య ప్రభు పటం ఇప్పుడు మీ ముందు కూడా పీఠం ముందు ఉంది, మీరు కూడా ఇంతకుముందు చాలాసార్లు చూశారు. ఆ విధంగానే ప్రభు ఆ సిస్టర్ గారికి దర్శనమై నా యొక్క చిత్రపటాన్ని నీవు తయారు చేయాలి, ఎలా చూస్తున్నావో అలా చిత్రపటం గీయాలి అని చెప్పేసి ప్రభు ఆమెకు తెలియజేశారు. నాకు తెలియదు ప్రభువా, నాకు చిత్రపటాలు గీయడం నాకు రాదు అంటే, నువ్వు మొదలుపెట్టు, నేను నీ జ్ఞానం ఇస్తానంటే అప్పుడు ఆమె చిత్రపటం ప్రభు కారుణ్య యేసు ప్రభు ఆ దర్శనములు ఎలా చూస్తుందో అలాగా ఆ చిత్రపటాన్ని గీసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆ విధంగా నూతన జ్ఞానాన్ని అనుగ్రహించారు. అయితే 1991 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున యేసు ప్రభు మళ్ళీ ఆ సిస్టర్ గారికి దర్శనమై వారు ప్రభు చెప్పిన విషయం ఏమిటంటే, పునరుత్థాన మహోత్సవం తర్వాత వచ్చే ఆదివారం నా దివ్య కరుణను కొనియాడినట్లుగా మహోత్సవము ఏర్పాటు చేయబడాలి అని ఆ సిస్టర్ గారికి యేసు ప్రభు తెలియజేశారు. అంటే పాస్కా 2వ ఆదివారం ఈరోజు. ఆ విధంగా ప్రభు ఆ సిస్టర్ గారికి బయలుపరిచిన విధంగా తిరుసభలో పరమపదించిన పునీతులైన 2వ జాన్ పౌల్ పాపు గారు ఈ సిస్టర్ గారిని పునీతులుగా ప్రకటించి 2000 సంవత్సరములో పునీతులుగా ప్రకటించి అప్పటి నుండి మన తిరుసభ అంతటిలో ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి వారు అధికారికంగా ప్రకటించి ఉన్నారు, అనుమతి అందించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రభు తానే ఉద్దేశించారు, బయలుపరిచారు ఈ విధంగా జరుపుకోవాలని. అందువల్ల తిరుసభలో మనము ఈరోజు అనగా పాస్కా 2వ ఆదివారం నాడు ఈ యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభు మనకేం తెలియజేస్తున్నారంటే,
దేవుడు శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. పాపులైన మానవాళిపై మహా కనికరము కలిగి వారందరినీ కూడా తన యొక్క కరుణా సముద్రములో ముంచెత్తి ఆ విధంగా వారిని నూతన సృష్టిగా చేసి తన బిడ్డలుగా ఇంకనూ ప్రేమను అందిస్తూ వారి జీవితాలని ఆశీర్వాదకరముగా మారుస్తున్నారని ఈ యొక్క మహోత్సవం ద్వారా యేసు ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన యొక్క కనికరమును అనేక సార్లు ఇజ్రాయేలులకు చూపించాడు, ప్రజలకు చూపించాడు. నూతన నిబంధనలో యేసు ప్రభు తన యొక్క నిబంధన రక్తమును చింది ఆ విధంగా సర్వమానవాళి పాప పరిహారార్థ రక్తమును చింది పాపములు క్షమించి ఉన్నారు. తన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఎవరైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పాపి అయినా ప్రభు ఆయన మహాకరుణ కురిపించి ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, తోటి మానవులు చీదరించిన, విమర్శించిన, రాళ్ళు బట్టి కొట్టి చంపాలని చూసిన యేసు ప్రభు మాత్రం ఏ మనిషికి లేని కరుణను ఆయన కలిగి ఆ విధంగా శిక్షకు ధర్మశాస్త్ర ప్రకారం, మరి చట్టం ప్రకారం శిక్షకు గురి కావలసిన అనేక మందిని ప్రభు ఆయన క్షమించి రక్షించారు. ప్రియమైన సహోదరులారా, ఈ కారుణ్యం అనుభవించిన వాళ్ళు యేసు ప్రభువుని ఎవరు ఇంకా వదిలిపెట్టలేదు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మొట్టమొదటిగా దర్శనమిచ్చిన ఆ మగ్దల మరియ, 7 దెయ్యములను వెళ్ళగొట్టబడిన ఆ మగ్దల మరియ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె దేవుని విశ్వాసము నుండి దూరమైపోయి తర్వాత అనేక విధములుగా పీడించబడుతూ నిరాశకు, వ్యాధులకు, బాధలకు, సాతాను పీడింపుకు గురి అయిపోయి ఆ విధంగా ఒక మామూలు మనిషిలాగా జీవించలేని తరుణములో యేసు ప్రభు ఆమెకు విడుదల కలిగించి మహాకరుణ కుమ్మరిస్తే ప్రభువుని వదిలిపెట్టకుండా జీవించింది. ప్రియమైన సహోదరులారా, తన జీవితాంతం కూడా ప్రభువుకి అంకితమై జీవించింది. ఈ విధంగా అనేక మంది ఆ విధంగా జీవితం అంకితమై జీవించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. అందువలన ఈ యొక్క ప్రసంగం అనంతరం మనందరం కూడా యేసు ప్రభు యొక్క దివ్యకారుణ్య పటం మనం ఒక్కొక్కరు ఒక పటం తీసుకొని ఆ యొక్క అంకిత ప్రార్థన మనం చేయబోతున్నాం. ప్రియమైన సహోదరులారా, ఆ దివ్యకారుణ్యమునకు మనల్ని, మన కుటుంబాల్ని అంకితం చేయబోతున్నాం. ఎందుకంటే ప్రభు తెలియజేసి ఉన్నారు, ఎవరైతే నా దివ్యకారుణ్య చిత్రపటాన్ని వారి గృహములో ప్రదర్శించి ఆరాధిస్తారో వారి ఆత్మలను నేను రక్షిస్తాను, నరక గుబము నుండి కాపాడుతాను, మరి సాతాను శోధన నుండి విజయం అనుగ్రహిస్తాను, వారికి నేను ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువల్ల ఆ ప్రభు యొక్క దివ్యకారుణ్య చిత్రపటాన్ని మనందరం కూడా కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం. చాలా సంవత్సరాల క్రితం 1994 సంవత్సరం ఫాదర్ జెరోమ్ గారు మరియు కొంతమంది ఫాతిమా నగర్ విచారణ నుండి పోటా ప్రార్థనలకు వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఫాదర్ గారు నాకు తెలియజేశారు, మేము వెళ్తున్నాం, పోటా రిట్రీట్కి వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని చెప్పేసి. అక్కడికి వెళ్ళడానికి నాకు ఆశగా ఉంటుంది. అందువల్ల నేను వెంటనే ఫాదర్ గారికి చెప్పాను, నేను కూడా వస్తానని చెప్పేసి. అయితే 1994 సంవత్సరంలో అక్కడ ఆ యొక్క పోటాలో మరి రిట్రీట్, ఇంగ్లీష్ రిట్రీట్లో పాల్గొన్నాం. నిజంగా మరి మీలో కొంతమంది అక్కడికి వెళ్ళి వచ్చి ఉంటారు. దేవుని యొక్క ఆత్మశక్తి ప్రభావముతో ఘనంగా అక్కడ సేవలు జరిగిస్తున్నారు, అనేక ఆత్మలు రక్షిస్తున్నారు, అనేక స్వస్థతలు జరుగుతున్నాయి. క్రీస్తుకు సాక్షులుగా చాలామంది మరి వారి జీవితాలు అభివృద్ధి పరుచుకొని కొనసాగిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గురువులు మరి ప్రసంగాలు బోధిస్తున్నారు. మొట్టమొదటి రోజు దేవుని ప్రేమ గురించి ఒక గురువు ప్రసంగం బోధిస్తున్నారు. అయితే ఆ దేవుని ప్రేమ గురించి ఆ ప్రసంగం బోధిస్తున్నప్పుడు
ఆ వాక్యములు, ఆ దేవుని ప్రేమ గురించిన వాక్యములు బోధిస్తుండగా ఆ వాక్యములు నా హృదయమును తాకినాయి. నాకేమనిపించిందంటే ఆ వాక్యము అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత బోధింపబడిన వాక్యములు కాబట్టి నేరుగా నా హృదయములో తాకి నాకు తెలియకుండానే ఒక చలనం వచ్చేసి తర్వాత దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమకు నేను సరిగా స్పందించడం లేదు అని నా మనసు అలా అనిపించి నాకు తెలియకుండానే చాలాసేపు ఏడుస్తున్నాను. ఆ సమయంలో ఆ స్పర్శ, క్రీస్తు ప్రేమ స్పర్శ ఆ ప్రసంగం ద్వారా అందించబడింది ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తితో ప్రభావంతో ఆ యొక్క ప్రసంగములు ఆ ప్రబోధం చేస్తున్నారు ప్రియమైన సహోదరులారా. మన రాష్ట్రంలో కూడా ఎన్నో చోట్ల ఈ విధంగా పవిత్రాత్మ నూతనీకరణ సభలు, రిట్రీట్స్, మరియు ప్రత్యేకించి ముత్తంగిలో, మరి ఈ మధ్యలో పోటా ఫాదర్స్ జీవధారలో కూడా ప్రార్థనలు నడిపిస్తున్నారు. కాబట్టి మీరు అలాంటి స్పర్శ మీరు కూడా చాలామంది అనుభవించి ఉంటారు. దేవుని స్పర్శ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ స్పర్శ ద్వారా దేవుని కరుణ చాలా గొప్పది. దేవుని ముందు నేను పాపిని, నేను బలహీనుడను, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా నా మనసు అలాగా నా మనసులో చెప్పినట్టుగా అనిపించింది. ఆ విధంగా ప్రభు యొక్క కరుణ ఆ సమయంలో అనుభవించి ఉన్నాను. ఆ యొక్క ప్రసంగాలు నాకు చాలా తోడ్పడ్డాయి. ప్రభువుని ప్రేమించడానికి, సేవించడానికి, వాక్యం బోధించడానికి, ప్రార్థించడానికి ఆ యొక్క రిట్రీట్ ఎంతగానో తోడ్పడింది ప్రియమైన సహోదరి సహోదరులారా. అది మొదలుకొని చాలాసార్లు నా సొంత ప్రార్థనలో కూడా ఆ ప్రభు యొక్క కరుణ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎలా నన్ను ప్రేమించి, ఎలా నన్ను క్షమించి నా కొరకు బలి అయ్యాడు అని గుర్తొచ్చేసి చాలాసార్లు ఆ విధంగా మనస్సు కొన్నిసార్లు అంటే ప్రభువుకి నేను సరిగా ఆయన ప్రేమకు నేను సరిగా స్పందించలేదని కొన్నిసార్లు అలా గుర్తొచ్చేసి బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది. అందువల్ల ప్రభువుని మళ్ళీ నేను అడుగుతూ ఉంటాను, మళ్ళీ నేను అడుగుతూ ఉన్నాను, నిన్ను ప్రేమించే శక్తి నాకు కావాలి, నీ వాక్యం పాటించే శక్తి నాకు కావాలి ప్రభువా, నేను బలహీనుడను ప్రభువా అని ఆ విధముగా చాలాసార్లు నా సొంత ప్రార్థనలో ప్రభువుని మొరపెడుతూ ఉంటాను ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ దివ్య కారుణ్య మహోత్సవం నాకు అనిపించింది నా కోసమే కావచ్చు ప్రభు ఏర్పాటు చేశారు. పాపినైన నా కొరకు నన్ను ప్రేమించి నేను జీవితాంతము ఆయనని తిరిగి ప్రేమించడానికి, సేవించడానికి, కనువిప్పు కొరకు, ఆత్మశక్తి కొరకు, మరి ఇతరులకు కూడా దైవ సందేశం అందిస్తూ ఆయన కరుణ అనుభవింప చేయడానికే ఈ యొక్క గొప్ప మహోత్సవాన్ని మనకిచ్చారని అనిపిస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పాప సంకీర్తనం చేసే తరుణంలో తమ ఆత్మ పరిశీలన చేసుకొని నిజంగానే తమ హృదయములోని యొక్క ఆ దోషములను పాప సంకీర్తనంకి వెళ్ళినప్పుడు దుఃఖంతో వెలుబుచ్చుతారు. చాలా మా దగ్గరకు వస్తారు కదా పాప సంకీర్తనానికి. దేవుడికి తెలుసు మానవ బలహీనతల వల్ల ఇలాగా తప్పిపోతూ ఉంటారని. అందుకనే దేవుడు సృష్టికర్త మన గురించి తెలిసిన ఆయన మనకి అలాంటి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. మనము తిరిగి ఆయన దగ్గరికి వచ్చేసి పశ్చాత్తాపంతో మన తప్పులు ఒప్పుకొని సమాధానం అనుభవించడానికి, మళ్ళీ ఆయన ఉచితమైన కృప కరుణ పొందుకోవడానికి ప్రభువు మనల్ని ప్రేరేపిస్తున్నారు. పశ్చాత్తాపం కొరకు ప్రేరేపిస్తున్నారు, ఆయన ప్రేమ అనుభవించడానికి ప్రేరేపిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా ప్రభువు పలికిన మొట్టమొదటి మాట మీకు శాంతి కలుగునుగాక అన్నారు. అంటే మనుషులకు శాంతి చాలా అవసరమైంది ప్రియమైన సహోదరులారా. శాంతి సమాధానం లేకుండా మనము మరి ఈ లోకంలో సరిగా జీవించలేం, మనం మరి బ్యాలెన్స్గా జీవించలేం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆలోచనలు సరిగా పనిచేయవు. అందుకే ప్రభు ఆయన ఉత్థానమైన తర్వాత పాప పరిహారము ద్వారా వచ్చే మహా ఆశీర్వాదం ఏమిటంటే గనక శాంతి సమాధానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా ప్రభు ఈ సమాధాన
ఆశీర్వాదాన్ని అపోస్తలకు అందిస్తున్నారు. అంటే మిమ్మల్ని నేను క్షమించి ఉన్నాను, నన్ను విడిచి మీరు పారిపోయినా ఇదిగో తిరిగి మిమ్మల్ని నేను క్షమిస్తూ నా సమాధానం, నా ఆధ్యాత్మిక శాంతి మీకు అందిస్తున్నానని ప్రభు వాళ్ళతో పలికి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులు, అంతేకాదు ప్రభు వాళ్ళని క్షమించడమే కాదు, కానీ ఇదిగో ఈ ప్రపంచంలో మీరు నా మహాకరుణకు క్షమాపణకు సాక్షులుగా ఉండాలని, ఈ కరుణ విస్తరింపజేయాలని ఇదిగో నా ఆత్మను మీ మీద ఊదుతున్నాను, మీలోకి పంపిస్తున్నానని చెప్పేసి వారిలో శ్వాస ఊది ప్రభు వారికి పాప పరిహార అధికారాన్ని ఇచ్చారు. ప్రియమైన సహోదరులారా, అది దేవుడిది మాత్రమే అధికారం, ఇక మనుషులది కాదు. ప్రియమైన సహోదరులారా, ఆ పాప పరిహార అధికారంతో అపోస్తులు ప్రపంచంలో అనేక వేల మంది, లక్షల మందిని ప్రభు సన్నిధికి ఆహ్వానించారు. ప్రియమైన సహోదరుల, పేతురు గారు మొదటి ప్రసంగంలోనే 3000 మంది వారు పశ్చాత్తాపడ్డారు. ఆ యొక్క దైవ వాక్య ప్రభావము చేత ఆ విధముగా పశ్చాత్తాపంతో జ్ఞానస్థానం తీసుకొని దేవుని మహాకరుణ అనుభవించి ఉన్నారు. ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కావున కొన్నిసార్లు కొంతమంది భావిస్తారు, నేను తప్పులు చేశాను, నా తప్పులకి దేవుడు శిక్షిస్తాడు, నాకు క్షమాపణ లేదు అని ఆ విధంగా కొంతమంది భావించుకుంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని క్షమాపణ ఎవరెవరైతే తెరిచిన హృదయంతో ప్రభు సన్నిధికి వస్తారో వాళ్ళందరినీ కూడా ప్రభు ఆయన కరుణలో ముంచెత్తుతాడు. ఆ విధంగా ప్రియమైన సహోదరులారా, యూదా ఇస్కారియోతు కూడా ప్రభు క్షమాపణ ఇచ్చేవాడే, కానీ ఆయన ప్రభు దగ్గరికి రాలేదు, అడగలేదు. ప్రియమైన సహోదరులారా, పేతురు గారు అడిగి ఉన్నారు, పేతురు గారు పశ్చాత్తాపడి ఉన్నారు. ప్రభు అతన్ని కరుణించి ఆ పశ్చాత్తాప వరము ద్వారా మళ్ళీ తన ప్రేమను నింపి ఉన్నాడు. అందుకని ప్రభు పేతురుని, మరి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఎవరైతే తిరిగి పరివర్తన చెందుతారో వాళ్ళందరూ కూడా ప్రభు ప్రేమలో బలపడుతూ ఉంటారు, ప్రభు ప్రేమను పొందుకుంటారు. ప్రియమైన సహోదరులారా, ఆ ప్రేమను పొందుకొని మరి పేతురు తిరిగి యేసు ప్రభువుకి నేను ప్రేమిస్తున్నానని 3 సార్లు సాక్ష్యం పలికి ఉన్నాడు. ఆ విధముగా ప్రభు కొరకే జీవించి ప్రాణం దానం చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా అపోస్తలులందరూ కూడా ప్రభు కొరకు జీవించి ప్రాణదానం చేశారు. కానీ వారు అనేక మందికి ఆ ప్రభు యొక్క ఆ క్షమాపణ కరుణను అందించి అనేకులను దేవుని బిడ్డలుగా మార్చివేస్తున్నారు. ప్రియ సహోదరులారా, అయితే మనకి యేసు ప్రభు ఒకటి తన చిత్రపటాన్ని అందించారు. అందులో తన హృదయంలో నుండి ఎరుపు నీలి కిరణాలు వస్తుండగా ఇవేమిటి కిరణాలు అని చెప్పేసి పౌస్తేనమ్మ గారు అడిగినప్పుడు, ఆ నీలి కిరణాలు నా మరి పాప పరిహారానికి గుర్తుగా, ఇదిగో జ్ఞానస్థానం ద్వారా నేను అందరినీ నూతనీకరిస్తున్నానని చెప్పేసి ఆ విధంగా తెలియజేశారు. ఆ ఎరుపు కిరణాలు యేసుక్రీస్తు రక్తమునకు చిహ్నంగా ఉన్నాయి, అనగా యేసు ప్రభు తన జీవాహారముని నేను అందరికీ ఇస్తున్నానని చెప్పేసి తెలియజేశారు, అనగా దివ్య సప్రసాదం. ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా ప్రభు నూతన సృష్టిగా చేస్తూ మనల్ని తన జీవాహారముతో జీవింపజేస్తూ మనలో ఒకటైపోయి ఆయన మనల్ని జీవిస్తూ ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు. ప్రియ సహోదరులారా, ఈ మహోత్సవం మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనతో ఒకటై, మన బంధుమిత్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే ఆయన ఇంకా ఎక్కువగా మన మనసులో మనసై, ఆత్మలో ఆత్మై, దేహంలో దేహమై, రక్తములో రక్తమై ఐక్యమై మనలో జీవించినట్టుగా ఆశపడుతూ ఈ విధంగా ఈ యొక్క కృపావరాలు మనకు అనుగ్రహించారు. కాబట్టి మనందరం కూడా ప్రభువుకి చాలా కృతజ్ఞులం. అందువల్ల ఒకసారి ప్రభువుకి మనందరం చప్పట్లు కొట్టి ప్రభువుని మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువా, ఇంత ఘోరమైన పాపులకి ఇంత గొప్ప కృపయా, ఇంత గొప్ప కరుణయా, ఇంత గొప్ప క్షమయా తండ్రి. ఎన్నోసార్లు మేము తప్పులు చేసినా ఇదిగో మరి పశ్చాత్తాపంతో పాప సంకీర్తన దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో నీవు మమ్మల్ని మరి శిక్షించే న్యాయాధిపతిగా కాక రక్షించే రక్షకుడిగా నీవు కనబడుతున్నావు ప్రభువా. ఇంత మీ నుండి పొందిన కరుణ మేము కూడా ఇతరులకు అందించే విధముగా ప్రభువా మమ్మల్ని ప్రేరేపించు. ప్రభువా, మా మనసుల్ని మనసులాగా, మా హృదయములు మీ హృదయములాగా మార్చు అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఇంకొకటి ప్రత్యేకంగా మనకిచ్చింది 3 గంటల సమయంలో ప్రార్థన. అందరికీ తెలుసు, దివ్యకారుణ్య ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన కూడా మనము చేయబోతున్నాం. అంతేకాకుండా ప్రభు సమస్త మానవాళిని, ఉత్తరించు ఆత్మలను, గురువులను, మఠవాసులను, తిరుసభలోని బిడ్డలను, నా దివ్య కారుణ్యాన్ని మరి అందరికీ అందించేవారిని నాకు సమర్పించండి అని సిస్టర్ గారితో చెప్పి ఉన్నారు. ప్రియమైన సహోదరులు, అంతేకాదు దేవుని విశ్వసించని వారిని, నులివెచ్చని తనముతో జీవించేవారు,
వాళ్ళందరూ కూడా నాకు సమర్పిస్తే నేను నా కరుణ చూపిస్తానని చెప్పేసి ఆ విధంగా తెలియజేశారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే మరణావస్థలో ఉన్న ప్రభు బయలుపరిచారు ఏంటంటే కనుక, మరణావస్థలో ఉన్న వ్యక్తి దగ్గర ఒక్కసారి ఈ దివ్య కారుణ్య ప్రార్థన విశ్వాసముతో చేస్తే చాలా గొప్ప ఆశీర్వాదం. ప్రభు ఆ వ్యక్తిని మరణము నుండి, అంటే నిత్యం నాశనం నుండి, ఆత్మనాశనం నుండి కాపాడుతానని ప్రభు ఆయన వాగ్దానం అందించినారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభు మనకి చాలా గొప్పగా ఈ తన చిత్రపటాన్ని, తర్వాత 3 గంటల దివ్యకారుణ్య ప్రార్థనని, ఈ మహోత్సవాన్ని, మరియు ప్రభు ఇంకొకటి మనకి ఏం తెలియజేశారంటే, మనము కూడా ఆయన కరుణలో భాగస్థులమై మనము మంచి కారుణ్య క్రియలు చేయాలని చెప్పేసి మనకు చెప్తున్నారు. మీరు వెనకాల చూసినప్పుడు తర్వాత అక్కడ ఆధ్యాత్మిక కారుణ్య క్రియలు, భౌతిక కారుణ్య క్రియలు అని చెప్పేసి కొన్ని వాక్యాలు ఉన్నాయి. మీరు చదివి మనసులో ఉంచుకొని ఆ విధంగా ఎవరెవరు ఏమి చేయగలుగుతారో అలాంటి యొక్క కారుణ్య క్రియలు చేయడానికి మీరు ప్రయత్నం చేయగలరని తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా. మనం ప్రత్యేకించి ఇతరుల మారు మనసు కొరకు ఈ యొక్క ప్రార్థన చేయడానికి యేసు ప్రభు ఈ ప్రార్థన అందించారు, ఆదేశించారు ప్రియమైన సహోదరి సహోదరులారా. కావున మనందరం కూడా ఈ యొక్క భక్తిని పెంపొందించుకుంటూ, ఒకటి మన రక్షణ కోల్పోకుండా ప్రభు ఏం చెప్పారంటే, నా 2వ రాకడకి ఈ ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి ఇదిగో నా మరి మహాకారుణ్య భక్తిని అందిస్తున్నాను, విశ్వాసముతో ఈ ప్రార్థనలు చేసేవారు నశించిపోరు అని చెప్పేసి నా 2వ రాకడికి వారిని నేను ఈ విధంగా సిద్ధం చేస్తున్నానని ప్రభు ఆ విధంగా చెప్పారు ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు 2వ రాకడ ఎప్పుడు మనకు తెలియదు. అందువలన ప్రతిరోజు కూడా మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మామూలుగా 3 గంటలప్పుడు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రభు తెలియజేశారు. కానీ ఉదయకాలమున, మధ్యాహ్నం, సాయంకాలమున కూడా మనం ఈ ప్రార్థన 5 నిమిషాలు అయిపోతుంది. మనం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. మన ప్రయాణంలో ప్రార్థించుకోవచ్చు, మన పనిలో మనస్సులో ప్రార్థించుకోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా. కుటుంబపరంగా మనం ప్రార్థించుకోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ విధముగా మరి దివ్య కారుణ్య ప్రార్థన మనం చేస్తూ మన కుటుంబంలో మన బిడ్డలకి అందిస్తూ ఈ భక్తిని కూడా మనం వ్యాపింపచేయడానికి మనం ప్రయత్నిస్తుండగా ప్రభు మన యొక్క అంత్యకాలమున, అనగా మన మరణ గడియల్లో ప్రభు అనేక సాతాను ఆటంకముల నుండి, శోధనల నుండి కాపాడి నిత్య జీవనకి మనల్ని నడిపిస్తారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది ప్రభు యొక్క వాగ్దానం. కావున ఈ సమయంలో మనం అందరం కూడా ఈ భక్తిలో మనం బలపడుతూ యేసుప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడదాం. విశ్వాసంగరం ప్రార్థించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కనిమెరుగు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వారల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. యూదుల భయముచే శిష్యులందరూ కూడా ఒక చోట చేరి తలుపులు మూసుకొని ఉన్నారు. ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసము కలిగి జీవిస్తారో వారిలో ఉన్న భయాందోళనలన్నిటినీ కూడా తీసివేస్తారు అని మనమందరము కూడా ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య కారుణ్య పటము ద్వారా మన విశ్వాసాన్ని ఇంకా నిలుపుకునే విధముగా, పటిష్టపరుచుకునే విధముగా ప్రార్థన చేసుకుందాం. ఉదయగల సర్వేశ్వర కరుణామయుడా, మీకు శాంతి కలుగునుగాక అని ఆనాడు శిష్యులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేమందరము కూడా యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్య పటాన్ని మా చేతులలో బూని మా ప్రయాణమందును, మేము చేస్తున్న పనులందును మాకు తోడుగా ఉండండి. ఓ యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను అని మరొకసారి మా విశ్వాసాన్ని ప్రకటించుకునే విధముగా, ఇతరులకు చాటే విధంగా మమ్మల్ని దీవించండి. ఎవరైతే క్రీస్తును మా మదిలో ఉంచుకుంటామో మేమందరము కూడా ఆశీర్వదింపబడతాము అని మరొకసారి
ఈ సమయమున మాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ పటమును ధరిస్తూ మేమందరము కూడా మీ శాంతి సమాధానములతోటి నింపబడే విధముగా మమ్మల్ని దీవించండి. మాలో మా కుటుంబాలలో ఉన్న భయాందోళనను, ఇబ్బందులను, కష్టాలను అన్నిటినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈ ప్రార్థన చేస్తుండగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం. దయతో ఆలకించండి తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ దివ్య కారుణ్య పటములను ఇక్కడ చేరి ఉన్న మిమ్మల్ని అందరినీ ఆశీర్వదింతురుగాక. తండ్రి హృదయము నుండి కరుణధారగా పొంగే ప్రవహిస్తున్న యేసునాథుని దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. తండ్రి గొప్ప ప్రేమకు నిధిగా ఉన్న దివ్య కారుణ్యమా, తండ్రి ప్రేమ రహస్యమా, యేసునాథుని దివ్య కారుణ్యమా, త్రియేక దేవుని ప్రేమను పొంగి పొర్లు దివ్య కారుణ్యమా. దేవుని కృపకు, దయకు పాత్రులం కావాలంటే విశ్వాసంతో మనం ఈ ప్రార్థన చేయాలి. తప్పనిసరిగా దివ్య కారుణ్యమునకు ఎవరెవరైతే సమర్పించుకుంటారో ప్రభువే మన జీవితాలను తన చేతుల్లో ఉంచుకొని నడిపిస్తారు. అందరికి ఇవ్వండి. అందరూ చక్కగా నిలబడి ఈ దివ్య కారుణ్య సమర్పణ ప్రార్థన తీసుకోండి. అందరూ ఇంకా ఎవరికయ్యా ఇవ్వండి. అందరూ నా తర్వాత భక్తితో, పెద్దగా విశ్వాసముతో హృదయంలో నుండి రావాలి మాటలు. నా తర్వాత చెప్పండి. దివ్య కారుణ్యమునకు సమర్పణ, దివ్య కారుణ్యమునకు సమర్పణ. ఓ యేసువా, ఓ యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పించెదను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములయందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును నా బిడ్డలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందక ఉందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను
నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. యేసువా యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. యేసువా యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. 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 చక్కగా మంచిగా ప్రతిరోజు చెప్పండి. అద్భుతాలు జరుగుతాయి. దివ్య కారుణ్యము, దేవుని దయ మీకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. ఏమున్నదయ్యా మాదైన దీనలో సకలం సర్వం నీ ఔదార్య కానుకైగా. సర్వేశ్వర మీకు స్తుతి కలుగును గాక. నేను అర్పించి అప్పమును మీద ద్రవ్యమును భూఫలమును అర్పణ ఇది నా స్తోత్రార్పణ. అర్పణ సర్వేశ్వర మీకు స్తుతి కలుగును గాక. నేను అర్పించి ద్రాక్షారసమును మీ వర్షలు పొందితిమి. అర్పణ ఇది నా హృదయార్పణ. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. మా జీవితము మా ధనధాన్యము మా ఐశ్వర్యం నీ వరదానమే. మా జీవితము మా ధనధాన్యము మా ఐశ్వర్యం నీ వరదానమే. ఈ విధముగా నీ రుణము నే తీర్చగలను. ఈ ప్రేమ కానుక గైకొనుము స్వామి. ఈ విధముగా నీ రుణము నే తీర్చగలను. ఈ ప్రేమ కానుక గైకొనుము స్వామి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి పూజ సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ ప్రజలు నీ యందు నూతన జన్మందున అర్పణలను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారా జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మ పొందిన మమ్ములను నిత్యానందకు చేర్చుమని దీంతో ప్రార్థించుచున్నాము. దివ్య కారుణ్య మహోత్సవమును ఆనందోత్సవములతో జరుపుకొనుటకు ఈనాడు ఇక్కడికి వేంచేసి వచ్చి ఉన్న ఈ మీ బిడ్డలందరి హృదయములలో నీవు జీవిస్తూ వారిని ఆశీర్వదించి పరలోక అనుగ్రహాలు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి.
ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. హరికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ ప్రేమ చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి దూతలును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలసి ఈ భూలోకయాత్ర చేయు మేమును మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. ఏలిన వారి నామమున వచ్చి వారు ధన్యులు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. వీలున్న వారు మోకరించండి. పిల్లలు బాలబాలికలు నీల్ డౌన్. ఆల్ ద చిల్డ్రన్ నీల్ డౌన్.
చేతులు జోడించండి. నడిపూజ సమయం. యేసు ప్రభు ఈ అప్పద్రాక్షరసములోనికి వస్తారు. చేతులు జోడించి భక్తితో పీఠం వైపు చూస్తూ ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంత్యములు సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ పరిశుద్ధ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలందరినీ నిరంతరము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దేవుని బిడ్డలారా, ఇదిగో క్రీస్తు కారుణ్య రక్తము, మన పాపములను కడిగివేసిన రక్తము, మనకి నూతన జన్మమునిచ్చే రక్తము, ప్రపంచ ప్రక్షాళన గావించిన రక్తము. ఇదిగో మీరందరూ కూడా మీ కుడి చేయి పాత్ర వైపు చాచి మీ ఎడమ చేయి మీ హృదయంపై ఉంచుకొని ఈ పాత్ర వైపు చూస్తూ నా తరువాత పాడండి. చిలకరించు యేసయ్యా నీదు రక్తమున్, చిలకరించు యేసయ్యా నీదు రక్తమున్, కాపాడు యేసయ్యా నీదు బిడ్డలన్, కాపాడు యేసయ్యా నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా నాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. పాపులము మమ్ము కనికరించుమా, పాపులము మమ్ము కనికరించుమా. నీదు రక్తంలో మమ్ము శుద్ధి చేయుమా, నీదు
శరీర రక్తంలో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను శోధనలు జయించుటకు సైతాను శోధనలు జయించుటకు చిలకరించు మాపై గొర్రె పిల్ల రక్తము. 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 ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ, ఈ బలి పూజలో సమర్పించబడు ఆత్మలను, మా కుటుంబాలలో విచారణలో మరణించిన వారు, మా మేత్రాశ్రమంలో సేవలు చేసి మరణించిన గురువుల మఠవాసులను, దిక్కులేని ఆత్మలను జ్ఞాపకముంచుకొనము. దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చరజేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. దేవుడు చేసిన మేలులన్నింటినీ మనం తలంచుకుంటూ ఆ తండ్రి కృప వలన, దయ వలన, దివ్య కారుణ్యం వలన పుట్టినప్పటి నుండి ఈరోజు వరకు లక్షలాది మేలులు ఉచితంగా పొంది ఉన్నాం. దేనికి మనం అర్హులం కాము. అయినా కూడా ఇంతవరకు దేవుడు మనల్ని పెంచాడు, పోషించాడు, కాపాడాడు అంటే ఆయన కృప. కనుక దేవునికి స్తుతి గీతం పాడి త్రియేక దేవుణ్ణి స్తుతించుదాం. వారి ద్వారా, వారితో,
వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి దేవుని బిడ్డలారా, పండుగలలో ఇలా సమావేశమైనప్పుడు అద్భుతాలు జరగాలని అందరూ కోరుకుంటారు. మేలు జరగాలని, కరెక్టే, మంచిదే. దానికి దేవుడు పెట్టే కండిషన్లు కూడా ఉన్నాయి. క్షమాపణ, క్షమించే వారికి దేవుడు అద్భుతాలు చేస్తాడు, మన్నించే వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక జీవితం మార్చుకుంటాను అనే వారికి గొప్ప కార్యాలు చేస్తారు. నేను ఇలానే ఉంటాను, నా మొండితనం ఇలానే, నా పాపపు మార్గం ఇలానే, నాలో ఉన్న గర్వం ఇలానే, నా అవిశ్వాసం ఇలానే, పండగలకు మాత్రమే పూజ వెళ్తాను, క్రిస్మస్కి ఈస్టర్కి మాత్రమే వెళ్తాను, ఇలాంటి ఆలోచనలతో ఉంటే ఎన్నడూ దేవుడు అద్భుత కార్యాలు చెయ్యడు. కనుక పొరుగువారిని క్షమించండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, ఊళ్ళలో అందరూ సమాధానంగా దేవుడిచ్చిన వరాలను కాపాడుకుంటూ, క్షమించుకుంటూ, జీవితాన్ని మార్చుకుంటూ, ఒక నిర్ణయం, చెడు జీవితాన్ని ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువా మార్చుకుంటున్నాను, నాలో ఉన్న ఈగోని చంపేస్తున్నాను అని మీరు చెప్పిన క్షణంలోనే దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. కనుక ఇలాంటి మంచి ఆలోచనలతో ఉండి పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి తండ్రి, ఆపదల నుండి, రకరకాల రోగాల నుండి, కొత్త కొత్త వైరస్ల నుండి, దీర్ఘకాల వ్యాధుల నుండి, నయం కాని జబ్బుల నుండి, ప్రభువా, కరువు కాటకాల నుండి, భయంకరమైన వేడి ఎండల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి, భూకంపాల నుండి, యుద్ధాల నుండి తండ్రి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మా అందరికీ, మరీ ముఖ్యంగా ఈ పండుగలో ఇక్కడ పాల్గొనడానికి ఎంతో శ్రమ తీసుకొని వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రదేశాల నుండి వచ్చిన బిడ్డలకు, ఈ గ్రామ బిడ్డలందరికీ శాంతి సమాధానాలు, ముఖ్యంగా అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. మీ అపోస్తలతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసవ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గురు పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గురు పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము.
దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. దుఃఖితులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. శోకించువారు ధన్యులు, వారు ఊరట చెందెదరని వాగ్దానము చేసిన దేవుని గొర్రె పిల్ల ఇదిగో. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పరూప విందు, ఇది యేసుని దేహపు విందు. ద్రాక్షారస రూప విందు, ఇది యేసుని రుధిరపు విందు. గోధుమ పరూప విందు, ఇది యేసుని దేహపు విందు. ద్రాక్షారస రూప విందు, ఇది యేసుని రుధిరపు విందు. ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. అపరూప విందు, ఇది యేసుని దేహపు విందు. ప్రేమామయుని ప్రేమ విందు, ఆకలి దాహం తీర్చెడి విందు. ప్రేమామయుని ప్రేమ విందు, ఆకలి దాహం తీర్చెడి విందు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మరి ఫాదర్స్కి సిస్టర్స్కి మీ అందరికి కూడా దివ్యకారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యు ఆల్ హ్యాపీ ఫీస్ట్. థ్యాంక్ యూ అండి. సేమ్ ఫాదర్. ప్రియ సహోదరులారా, మనం బలి పూజ ముగించుకుంటున్నాం. ఈ యొక్క బలి పూజ ఈరోజు ఈ పండుగ చేసుకోవడానికి ఇది దేవుని యొక్క ప్రేరణ వల్ల జరిగింది. గుడ్ ఫ్రైడే రోజు ప్రభు యొక్క ఆ ప్రేరేపణ ద్వారా మరి ఈరోజు ఈ యొక్క మహోత్సవం మనం ఏర్పాటు చేసుకొని జరిగించుకోవడానికి ప్రభువే మనల్ని నడిపించి ఉన్నారు. మన రక్షకుడు, లోకరక్షకుడు ఎంతో ప్రేమతో మనల్ని మరి బలి ఉత్థానమై మనతో ఉండి మనల్ని కాపాడుచున్నారు. కావున మనకు ఈ గొప్ప ప్రేరణ అవకాశం ఇచ్చి ఘనముగా తన మహిమగల అమితమైన కారుణ్యం ఈ ప్రపంచం అనుభవింపచేస్తూ మరి మనము కూడా
పొందుకోబోతున్నాం. కావున ఈ మహాకార్యము మనకు అనుగ్రహిస్తున్న త్రియేక దేవునికి, యేసు ప్రభునకు, మన రక్షకునకు, మరియు ఈ స్థలములో వెలసి అనేకుల్ని ఈ స్థలములకు ఆకర్షించి వేల మందిని ఆశీర్వాదం పొందడానికి, దేవుని రక్షణ పొందుకోవడానికి, స్వస్థతలు పొందుకోవడానికి, దీవెనలు పొందుకోవడానికి మరి ప్రార్థనతో సహాయపడుతున్న మరి తల్లికి మనందరం కూడా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రియ సహోదరులారా, ఈరోజు యొక్క బలి పూజ సమర్పించుకోవడానికి మన ఆహ్వానాన్ని మన్నించి మరి ఏకశిల నగర్ విచారణకర్తలు ఫాదర్ జెరోమ్ గారు మరి 3 పూజలు సమర్పించిన తర్వాత కూడా మరి దైవ శక్తితో ఈ మహోత్సవం రోజు 4వ పూజ బలి పూజ చక్కగా మరి సమర్పించి మనందరినీ కూడా భక్తులు నడిపించి మన కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన మన ప్రియతమ గురువు ఫాదర్ జెరోమ్ గారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థించి వారు యేసుప్రభు యొక్క కారుణ్యమును అనేక మంది నిరుపేదలకు, దిక్కులేని వారికి, మరి అవిటి వారికి చూపిస్తూ ఆ విధంగా వారిలో ప్రభువును చూస్తూ తాను ఆనందిస్తూ ఉన్నారు. ఆ యొక్క అంటే గొప్ప ప్రభు ప్రేరణతో ముందుకు సాగుచూ తన గురుతో జీవితానికి గొప్ప సార్థకతను తెచ్చుకుంటున్నారు. కావున అనేక మందికి సాక్షిగా ఉంటున్నారు. కావున ప్రభు వారి ద్వారా మహిమను పొందుతున్నారు. వారి కొరకు, వారి సేవ కొరకు మరియు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరియు ఈరోజు మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన మరి ఫాదర్ దుగ్గింపూడి ప్రశాంత్ రెడ్డి గారు, మల్లకపల్లి విచారణకర్తలు, వారు రావడమే కాకుండా వారి భక్తులు కూడా మరి రెండోసారి కూడా చాలామందిని సుమారు 80 మంది ఇక్కడికి మరి తీసుకురావడం, వారి సిస్టర్స్ కూడా రావడం చాలా సంతోషం. కావున ఫాదర్ గారు ఎంతగానో మరి దివ్యకారుణ్య ఈ మహోత్సవమునకు వారు ఆకర్షితులై మరి అంకితులై దేవుని ప్రేమ పొందుకుంటూ ఆ ప్రేమను అందించాలని సేవలు చేస్తూ మరి యొక్క బలి పూజలో పాల్గొని మనందరి ప్రత్యేకంగా దివ్యకారుణ్య పట్టణంలో ఆశీర్వదించి ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు. మరియు ప్రత్యేకంగా మన కొరకు ఈ బలి పూజ సమర్పించి ప్రార్థించినందుకు ఫాదర్ ప్రశాంత్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క సేవ కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరియు ఫాదర్ భరత్ గారు, ఇటు ఫాదర్ జెరోమ్ గారు కుడివైపున ఉన్నారు. మరి విచారణలో కూడా పూజలకు సేవలు సహాయపడుతున్నారు. గణపూర్లో మరి హోలీ క్రాస్ సభ పవిత్ర శిలువ సభకు చెందినవారు మరి ఈరోజు యొక్క మరి మహోత్సవంలో పాల్గొనమని నేను నిన్న కోరి ఉన్నాను. వారు మహోత్సవంలో పాల్గొని పూజ సమర్పించి మనందరి కొరకు ప్రార్థించారు. కావున వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ భరత్, గాడ్ బ్లెస్ యూ. వారి సేవ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరులారా, మరి ప్రత్యేకించి ఈరోజు ఈ యొక్క మహోత్సవం జరుపుకోవడానికి మరి సింగారం మరి గుడి పెద్దలు మరియు మహిళలు మరి గ్రామస్తులు అనేక విధాలుగా ఏర్పాట్లు చేశారు, సహకరించారు, గొప్పగా శ్రమించి ఉన్నారు. అందువలన ఇప్పుడు ఇది సాధ్యమైంది. ప్రియమైన సహోదరులారా, మరి ఎంతగానో వారి ఈ యొక్క మహోత్సవమునకు మంచి మనసుతో కరుణామయిని కరుణ వారి మీద కురిపించి ఉన్నారు. ఇంకా కురిపించాలని ఆ విధంగా ఎంతగానో మరి సింగారం వాసులు, పెద్దలు, మహిళలు అందరూ గొప్పగా సహకరించి ఏర్పాట్లు చేసి ఉన్నారు, శ్రమించి ఉన్నారు. మరి ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నప్పుడు కూడా మరి ఎంతగానో అన్ని చూసుకుంటున్నారు. అనేక విధాలుగా అనేక సహకారాలు అందించారు. కావున వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కావున ప్రత్యేకించి మనకు మరి మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసిన చింటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఈరోజు మనం భక్తి పారవస్యంగా పలు పూజలో పాల్గొనడానికి సంగీతం ద్వారా ప్రశాంత్ మరియు పాటల ద్వారా మన పెన్షన్పూర్ క్వైర్ గ్రూప్ వారు చక్కగా గీతాలు ఆలపించి మనకు ఈ బలి పూజలో భక్తితో పాల్గొనే విధంగా సహకరించారు. కాబట్టి ఆ బిడ్డలందరికీ కూడా మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, దేవుని ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ యొక్క మహోత్సవానికి విరాళాలతో సహకరించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా మీరు విరాళాలు ఇవ్వడం వల్ల మరి ఈ విధంగా పండుగ జరుపుకోవడానికి కూడా సాధ్యమైంది. ప్రియమైన సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుదురుగాక. ఇంకా
రాజు వారి యొక్క బృందం మరి వంట చేయడానికి ఇందిరానగర్ ఫాతిమానగర్ విచారణ వారు మనకి మరి వంట తయారు చేసి పెట్టారు మధ్యాహ్న భోజనం. కాబట్టి వారి బృందానికి మరి సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఉదార స్వభావానికి దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించుదురుగాక. మరి ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు మరి తిమ్మరావుపేట నుంచి వచ్చారు, ఇంకా మన విచారణ అంతటి నుంచి వచ్చారు, ఇంకా ఫాతిమానగర్ కాజీపేట నుంచి వచ్చారు. మరి ప్రత్యేకంగా ఫాదర్ ప్రశాంత్ గారు కూడా చాలామందిని తీసుకొచ్చారు. చాలా సంతోషం. మరి మీరందరూ రావడమే ఈ యొక్క మహోత్సవం ప్రియమైన సహోదరులారా. కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు అనుదినము మరి మీ విచారణలోని గురువుల కొరకు మీరు సిస్టర్స్ కొరకు మీ దగ్గర మనమేత్రాశ్రమంలో సేవలు చేసే గురువుల కొరకు అనుదినము ప్రత్యేకంగా ప్రార్థించండి, జపమాలు చెప్పండి. మీరు అందరూ కూడా కుటుంబ జపమాలు చెప్పండి. ప్రతిరోజు కూడా దివ్యకారుణ్య జపమాల చెప్పి మరి ప్రభు రెండో రాకడకు మనము సిద్ధపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రత్యేకించి ఈరోజు మరి దివ్యవాణి వారు యొక్క మరి మన ఛానల్ వారు యొక్క దివ్య బలి పూజ షూటింగ్ చేశారు. కాబట్టి ఫాదర్ అనుకిరణ్ గారు ఈరోజు పొద్దున్నే నేను వారికి ఫోన్ చేశాను. మరి ఈ యొక్క బలి పూజ షూటింగ్ చేయడానికి వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఫాదర్ అనుకిరణ్ గారికి వారి యొక్క బృందానికి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అసలు ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పూజ సమర్పించాలి. ఈ పీఠం అంటే ఈ స్టేజీలో పీఠం తయారు చేసి పూజ సమర్పించాలని ఈరోజు పొద్దున్నే మన పెద్దలతో ఆలోచన చేసి నిర్ణయం చేశాం. ప్రియమైన సహోదరులారా, ఇప్పటికిప్పుడు పొద్దునే దేవుని మహాకృప కరుణ మేము చూడగలిగి ఉన్నాం. ఎన్ని మరి సౌండ్ సిస్టమ్ కూడా ఈరోజు పొద్దున్నే చెప్పాం. మీ దివ్యవాణి గురించి ఈరోజు పొద్దున్నే చెప్పాం. అన్నీ కూడా ఈ టెంట్లు కూడా కొన్ని టెంట్లు అలా వేశాం, ఇంకా కొన్ని టెంట్లు ఈరోజు తీసుకురావడం, ఈ విధంగా చాలా ఏర్పాట్లు ఈరోజు పొద్దున్నే జరిగినాయి. ప్రియమైన సహోదరులారా, నిజంగా అలా జరగడం ప్రభు యొక్క కృప, కరుణామయుడు ఆయన హస్తం ఇక్కడ తోడుగా ఉంచారని ఇంత తొందరగా అన్ని ఏర్పాట్లు ఈరోజు పొద్దున్నే జరగడం అనేది నిజంగా అద్భుతకరం అనిపించింది. ప్రియమైన సహోదరులారా, కావున ప్రభు కరుణామయుడు ఎంత గొప్ప కరుణ గలవారు, మనల్ని ప్రేమిస్తూ ఈ విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నాం. ఈ పండుగలో పాల్గొన్నవారు మీరందరూ కూడా మీ ఉద్దేశాలు గొప్పగా నెరవేరబోతున్నాయి. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు కూడా మీ కారుణ్య సమర్పణ ప్రార్థన చేసుకోండి. మరి ఎవరైనా మర్చిపోతే కూడా అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి పీఠం అలంకరించినారు మన మహిళలు, మరి సింగారం మహిళలు చాలా చక్కగా చేశారు. మరి కుమార్ బ్రదర్ అమర్ ఇంకా ఏర్పాట్లు చూసుకున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మనం లేచి నిలబడి మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. చివరి బ్లెస్సింగ్ ఇవ్వకముందు మరొకసారి నేనేదో గుళ్ళో చిన్న పూజ అనుకొని ఒప్పుకున్నాను. ఇంత పెద్ద ఎత్తులో మనకి జూన్ నెలలో మరియ తల్లి పండుగ జరిగినట్లే పండగ ఏర్పాటు చేశారు. వారు జోసఫ్ గారు పొద్దున్నే వారికి ఆలోచన వచ్చినట్టుంది. వెంటనే సంఘ పెద్దలతో మాట్లాడి గుడి పెద్దలందరూ కూడా ఎంతో చక్కగా మీరందరూ ఇంత మంచి ఏర్పాటు చేసి ఎండలకు కూడా ఇలా చేసినందుకు ఫాదర్ జోసఫ్ గారిని, గుడి పెద్దలను, మహిళలను, కొయర్ బృందాన్ని, మరి మైకు అరేంజ్ చేసిన చింటూ అందరి దగ్గరికి పోతాడు కానీ నా దగ్గరికి అయితే రాడు. చూడాలి ఎప్పుడో. ఇక చాలా వందనాలు. కొద్దిగా వాతావరణం ఈరోజు చల్లగా ఉంది. నిన్నటికంటే మొన్నటికంటే కొంచెం బహుశా దేవుడు కరుణ చూపాడేమో. తప్పనిసరిగా మీరు ఎవ్వరు కూడా వట్టి చేతులతో ఇంటికి వెళ్ళరు. కరుణామయుడి దగ్గర ఇంతసేపు ఉన్నారు కాబట్టి ప్రభు యొద్దకు వచ్చేవారు ఎవ్వరు కూడా వట్టి చేతులతో పోరు. ఆయన మీ సమస్యలన్నీ గమనించాడు, మీ కుటుంబ పరిస్థితిని చూశాడు, నీ హృదయంలో ఉన్న వేదనని చూశాడు, నీ జీవితాన్ని పరీక్షించాడు. కనుక తప్పనిసరిగా నిన్ను సరిదిద్ది నీకు ఆశీర్వాదాలు దయచేస్తారు. కనుక పండగ పూజ అయిన తర్వాత మీరందరూ కూడా చక్కగా సంతోషంగా భోంచేసి వీలుంటే గుడిలోనికి వెళ్ళి మరియ తల్లి స్వరూపం ఉంది అక్కడ కొంచెంసేపు మంచిగా గుళ్ళో చల్లగా ఉంది, కొంచెంసేపు ప్రార్థన చేసుకొని వీలుంటే జపమాలు చెప్పుకోండి. సమయం ఉంటే ఎండే కదా, ఇంటికి పోయినా ఏం చేసేది లేదు, పోయి నిద్రపోతాం, లేకపోతే టీవీ చూస్తాం, ఇక లేకపోతే సాయంత్రం అయిందంటే క్రికెట్ చూస్తాం. అంతకంటే ఎక్కువేం లేదు. అందుకని వచ్చినారు కాబట్టి తల్లి దగ్గరకు వచ్చారు. ఫాదర్ చెప్పినట్లు దివ్య కారుణ్యాలన్నీ చదువుకొని అక్కడ ప్రార్థన చేసుకొని పోండి.
మరొకసారి చాలా సంతోషం. ప్రశాంత్ గారు ఎప్పుడు ఇది రెండోసారి వాళ్ళ భక్తులను తీసుకొని రావడం. సో చాలా ఆయన ఫాదర్లు రావడమే కాదు, తీసుకొస్తే కూడా పుణ్యం కట్టుకుంటారు, పంపిస్తే దారి చూపిస్తే ఇక్కడ పలానా చోటు ఉందమ్మా ఆశీర్వాదాలని చెప్పడం. అలానే భరత్ ఫాదర్ గారు ఎప్పుడు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. దేవుడు మనందరినీ దీవించాలి. ప్రార్థన చేసుకుందాం. కనుక ఈ ఎండలు భయంకరంగా ఉండబోతున్నాయని పేపర్లో వేస్తున్నారు కనుక మీరు కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తూ చల్లటి నీళ్లు తాగడం బంద్ చేయండి. తర్వాత ఎండలో తిరగడం, లేకుంటే పిల్లల వడగాలికి పంపడం. చాలామందికి ఎంజిఎంలో నిన్న వెళ్తే 18 మంది చిన్న పిల్లలు డైరియా, వాంతులు. ఏంద్రంటే వాళ్ళమ్మ చెప్తుంది వద్దంటే ఎండలో ఆడుకున్నాడు ఫాదర్ క్రికెట్ అని, మధ్యాహ్నం అంతా ఆడుకొని ఈవినింగ్ వచ్చి వామిటింగ్స్. అది సో జాగ్రత్త దేవుని బిడ్డలారా. వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా మనం కూడా జాగ్రత్త వహించాలి. చక్కగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, మంచి ముచ్చట్లు చెప్పుకోవడం ఉంటే మంచిది. దేవుడు కరుణిస్తాడు. కనుక దివ్య కారుణ్యం మూర్తి అయిన క్రీస్తు, లోకరక్షకుడైన క్రీస్తు మీ అందరికీ తోడుగా ఉంటారు. చేతులు జోడించి చివరిగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ దివ్య కారుణ్య పండుగ మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనసులందు, హృదయములందు ఎల్లప్పుడూ నెలకొనినట్లు కృపచూపము. ఎంతో విశ్వాసముతో ప్రభువా ఈ పండుగలో పాల్గొని దివ్య కారుణ్య ఆశీర్వాదాలు పొందుటకు వచ్చిన ప్రతి బిడ్డను ఈరోజు పరలోక ద్వారములు విప్పి మీ ఆశీర్వాదములను వారిపై కురిపించండి. వారి కుటుంబ సమస్యలను, వ్యక్తిగత సమస్యలను, శారీరక మానసిక రోగాలన్నిటినీ ప్రభువా ఈరోజు మీ ముందుంచుతున్నాం. వాటన్నిటినీ తొలగించి భద్రపరచి వారిని బలపరచి స్వస్థపరచండి. మీరే మా సృష్టికర్త, మీరే మాకు ఆధారము ప్రభువా, మీరే మా జీవితాలకు నిర్మించిన వారు, మీరే మా ఊపిరి. కనుక ఈ బిడ్డలందరినీ ఈరోజు దీవించి పరలోక ఆశీర్వాదములతో నింపుమని దివ్య కారుణ్యుడైన నీ కుమారుడైన క్రీస్తు నిరంతరము ఈ బిడ్డలను చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఈ బిడ్డలతో జీవిస్తూ చివరకు నీ రాజ్యము చేరే వరకు మంచి కాపరిగా ఉండి ఈ బిడ్డలందరినీ కాచి కాపాడుమని ఈ సింగారం గ్రామమును దీవించి ఈ పుణ్యక్షేత్రాన్ని ఆశీర్వదించి ఇక్కడికొచ్చే ప్రతి బిడ్డ తల్లి మరియ ద్వారా అనేక అద్భుతాలు పొందే కృపను దయచేయమని ఉత్థానమైన క్రీస్తునామములో, దివ్య కారుణ్యమయుడైన క్రీస్తునామములో ప్రార్థించుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పది నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. వచ్చావయ్యా సేద తీర్చగా, అర్పించావయ్యా నిన్ను నీవుగా.
కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటి రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి. చీకటి పారద్రోలితివి, జన్మించితివి. పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటి రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి. చీకటి పారద్రోలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. అర్పించావయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావ